కాసేపట్లో ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 18,70,00,000 రూపాయల నిధులతో ఆదిలాబాద్ మున్సిపల్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు సీఎం రేవంత్. అలాగే మెప్మా ఆధ్వర్యంలో 1,75,00,000 రూపాయలతో ఏర్పాటు చేసిన ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ ఆయన ప్రారంభిస్తారు. 2 కోట్లతో నిర్మించిన భరోసా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. నూతన కలెక్టరేట్ కోసం 11 కేవీ సబ్స్టేషన్ కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సీఎం సభకు వందల మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చారు.